మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడి సరైంది కాదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేశారని మండిపడ్డారాయన. పాలకులు చట్టపరమైన పాలన సాగించాలని, ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుపతిలో ఎస్ఎఫ్ఐ నాయకులను కిడ్నాప్ చేశారని, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అని ప్రశ్నించారు. వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని, లడ్డూ వ్యవహారంపై సిట్ రిపోర్ట్ను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిట్ వేశాక మళ్ళీ వేరే కమిటీ ఎందుకని నిలదీశారు. బూతు రాజకీయాలు, భౌతిక దాడుల రాజకీయాలు మరలా ఇప్పుడు పునరావృతమై కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది. రాజకీయాల్లో ఎన్నైనా విమర్శలు చేసుకోవచ్చు, ఎంతైనా సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎవరు నిందించకూడదు. బూతులు కానీ వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ, అది ఆ మర్యాద, రాజకీయ మర్యాద అనేది ప్రతి పార్టీ ప్రతి నాయకుడు పాటించాలి. ఇళ్ల మీద రాంబాబు ఇంటి మీద కావచ్చు, జోగి రమేష్ ఇంటి మీద కావచ్చు, ఇతరులు ఇళ్ల మీద దాడులు చేయటం, ఈ రకమైనటువంటి ఇది కూడా భౌతిక దాడులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఆమోదించరు.